జీవితంలో ఏదో సాధించాలని పట్టుదల ఉన్నా చేతులు ముడుచుకొని గడిచిన కాలాన్ని తలుచుకొని అయ్యో ఏమీ చెయ్యలేకపోయానే అని బాధపడుతూ ఉన్నా కూడా మిమ్మల్ని చేతకానివాడు అని, ఏమీ చెయ్యలేనివాడనే ఈ ప్రపంచం మిమ్మల్ని పిలుస్తుంది. భయపడకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తే మహా అయితే ఏమవుతుంది? డబ్బు పోతుంది, ఓడిపోతారు. ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి ఫెయిల్ అవుతారు. ఇలా మీరు పడుతున్న ప్రతిసారి అందరూ మిమ్మల్ని చూసి హేళన చేస్తారు, అవమానిస్తారనే కదా మీ భయమంతా. మీ చుట్టూ ఉన్న వారందరూ ఏదో అనుకుంటారని భయపడుతూ కూర్చున్నా కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇటువంటి వారిని తలుచుకొని మీ ప్రయత్నాన్ని ఆరంభంలోనే ఆపేస్తే ఆగేది మీ జీవితమే తప్ప వారి నోర్లు కాదు. నిన్ను అనే ప్రతి నోరు ముయ్యాలంటే నీలో ఉండాల్సింది పట్టుదల, ప్రయత్నం, ధైర్యం, గెలుస్తాననే నమ్మకం. ఈ 4 నీలో ఉంటే ఈ సృష్టి మొత్తం నీకు శిరస్సు వంచి మరీ సాయం చేస్తుంది. వారేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని భయపడి నీ ప్రయత్నాన్ని ఆపొద్దు. ఎవరేమనుకున్నా పడిన ప్రతిసారి పడి లేస్తూ నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ముందుకు సాగాలి. ఎదుటివారి అనే మాటలకు నీ సమయాన్ని వృధా చెయ్యకు. అసలు ఎదుటివారు నీ ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడే సమయాన్నే నువ్వు వారి కోసం కేటాయించొద్దు. నీకున్న కొద్ది సమయాన్ని నీ కోసం, నీ గెలుపు కోసం కేటాయించు. ఈరోజు నువ్వు చూపిస్తున్న శ్రద్ధ, శ్రమ, సమయం ఇవన్నీ కూడా నీ ఆశయం మీద పెడితే అదే రేపటి విజయంగా ఫలితాన్ని చూపిస్తుంది. నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఈ సృష్టి గమనిస్తుందని గుర్తుంచుకో. ఈ సృష్టికి తెలుసు నువ్వు చేస్తున్న పనికి ఎంతటి ఫలితాన్ని ఇవ్వాలి అని. నీ ఆలోచన, నీ ఆచరణ, ఆశయం మంచిదైతే ఈ విశ్వం మొత్తం తోడై దానికి తగ్గ ఫలితాన్ని నీకు అందిస్తుంది. నువ్వు చేస్తున్న ఏ పనికైనా నువ్వు చేసేదాన్ని బట్టే దాని ఫలితం కూడా నిర్ణయించబడుతుంది. నువ్వు చేస్తున్న ప్రయత్నానికి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయని భయపడుతూ ఆగిపోవద్దు. జీవితంలో నిన్ను నువ్వు బలంగా మార్చుకోవటానికి ఈ విశ్వం నీకు పెడుతున్న పరీక్షలన్నీ గుర్తుంచుకో. ఆ పరీక్షలని దాటుకుంటూ వెళ్తేనే ఉన్నతమైన మీ విజయం వెనుక మీరు ఎదుర్కొంటున్న పరీక్షలే ముందు ముందు మీ ఉన్నతికి మరింత సులభమైన మార్గాల్ని ఏర్పరుస్తాయి. ఈరోజు మీరు చేస్తున్న కర్మే రేపు మీరు పొందే ఫలితం. ఈ క్షణంలో మీరు చేస్తున్న ప్రతి పని రేపటి మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇకనైనా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే ఆలోచనని వదిలిపెట్టి మీరేం చెయ్యాలనుకుంటున్నారో ఆలోచించడం మొదలుపెట్టండి. ఆశయం మీది, ఆచరణ మీది. రేపన్న రోజు పడినా సరే లేచి నిలదొక్కునేది కూడా మీరే. అటువంటప్పుడు మీ చుట్టూ ఉన్న వారి మాటలు పట్టించుకోవడం దేనికి? మిమ్మల్ని హేళన చేసేవారిని, మీ అడుగులకు అడ్డుపడేలా మాట్లాడేవారిని మీ నుండి దూరంగా ఉంచండి. మిమ్మల్ని ప్రోత్సహించేవారిని, మీకు సాయం చేసేవారిని, మిమ్మల్ని మోటివేట్ చేసేవారిని మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. మీరు ఎదగడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆపడానికి ఎంతో మంది చూస్తుంటారు. కానీ వాటిని దాటుకొని అడుగులు వేస్తూ ఆచరణ మొదలుపెట్టండి. జీవితంలో 80% మంది ఎక్కడ ఓడిపోతున్నారో తెలుసా? ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉండడంలోనే భయపడుతూ ఆరంభించకుండానే ఆగిపోతున్నారు. ఎవరు మీకు తోడున్నా లేకపోయినా, ఎవరు సాయం చేసినా చెయ్యకపోయినా, ఎవరు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా సరే మీరు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆగకూడదు. మీరు చేసే పనిలో ప్రయత్న లోపం లేకుంటే మీరు పొందే ఫలితంలో కూడా ఎలాంటి లోపం ఉండదు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎవరేమన్నా అనకపోయినా, మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా సరే ఈ విశ్వం ఎప్పుడూ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. ఈ విశ్వం యొక్క నియమం నుండి ఏ ఒక్కరం తప్పించుకోలేం. మీరు చేసే ఆలోచన, మీరు చేసే ప్రయత్నం, మీరు వేసే అడుగులు, మీరు చేస్తున్న పనులు, చివరికి మీలో ఉండే భావాలను కూడా ఈ విశ్వం గమనిస్తూనే ఉంటుంది. వాటికి తగ్గట్టుగానే మీకు ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఈ సృష్టి యొక్క నియమాల నుండి ఏ ఒక్కరం తప్పించుకోలేం. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుపోండి. దానికి తగ్గ ఫలితాన్ని మీకు ఎలా అందించాలో ఈ విశ్వానికి తెలుసు. ప్రయత్నం ఉన్నప్పుడు ఫలితం కూడా ఉంటుంది.